అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్ కలిదని మేము ప్రార్థన చేస్తున్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే ఓడిపోయారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగా ఇచ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరిని హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా మన ప్రభు మనకి దయచేస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. చాలాసార్లు శోధన మధ్యన, శ్రమల మధ్య నడుస్తున్నప్పుడు అవి తట్టుకోలేక, భరించలేక చనిపోవాలని ఆలోచన మనకు పుడుతూ ఉంటుంది. ఎందుకు బ్రతుకున్నామో అర్థం కావట్లేదు ప్రభా అని చాలాసార్లు ప్రభు సందులో విజ్ఞాపన చేస్తూ ఉంటాం. ఈరోజు ఆ బాధ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. ఎందుకంటే గతంలో నేను కూడా అట్లా అనుకున్నవాడిని. నేను సిఎంసి వెల్లూరులో చేరినప్పుడు నాకు క్యాన్సర్ వైద్యం ప్రారంభించిన తర్వాత రకరకాల పరిస్థితులు, మేము ఎన్నో అవమానాలు అనుభవిస్తూ ఉండేవాళ్ళం, ఎన్నో శోధల మధ్య నడుస్తూ ఉండేవాళ్ళం. ఒకవైపు మా చెల్లెళ్ళు ఇద్దరు కూడా ఒంటరిగా కాకినాడలో ఉన్నప్పుడు నేను మా అమ్మగారు చెన్నైలో ఉండేవాళ్ళం. ఎంతో బాధ. ఒకవైపు ధనం అయిపోతూ ఉంది, మరొక వైపు నా ఆరోగ్యం క్షీణించిపోతూ ఉంది. ఒకవైపు నా చెల్లెళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి కదా. ఇన్ని ఆలోచనల మధ్యన నేను ఏమనుకున్నానంటే, నేను ఒక్కసారి చనిపోతే మా ఇంట్లోకి ఇన్ని బాధలు ఉండవు కదా, ఒక్కసారి నా ప్రాణాన్ని తీసుకుంటే ఇంకెవరికి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కదా, ఎలాగైనా ప్రాణాన్ని తీసేసుకుందాం. వీరికి అడ్డుగా నేను ఉన్నట్లున్నాను. ఈ ప్రాణం పోతే వీళ్ళందరూ కూడా మరలా యథావిధిగా ఇంటికి వెళ్ళిపోతారు. మహా అయితే ఒక 3-4 నెలలు బాధపడతారేమో. ఇంక వీళ్ళని ఎప్పటికీ బాధపరచకూడదన్న ఆలోచన కలిగి నేనేం చేశానంటే, మా తల్లిగారిని ఫస్ట్ ఫ్లోర్లో ఒక క్యాంటీన్ ఉండేది. ఆ క్యాంటీన్కి పంపించి, మమ్మీ ఏమన్నా తినడానికి పట్టరా అని మా తల్లిగారిని పంపించాను. నేను పైన మా తల్లిగారు వెళ్ళిన తర్వాత కిటికీ దగ్గరికి వచ్చి దూకేయాలని నేను ప్రయత్నం చేస్తున్నప్పుడు ప్రభు నాతో మాట్లాడారు. ఆ మాట ఏంటో తెలుసా? కీర్తనల భాగము 91 అధ్యాయము 15 మాట చదవగలిగితే, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడయుండుదును, అతనిని విడిపించి అతనిని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచదును, నా రక్షణ అతనికి చూపించదును. ఈ మాట ప్రభు నా జ్ఞాపకం చేశారు. దేవుని సందులోకి మరలా వచ్చి, ప్రభు నన్ను క్షమించు, నీ మీద ఆధారపడలేకపోతున్నానేమో, నాకుండే పరిస్థితి అలా ఉందయ్యా, మా ఇంట్లో వారిని చూస్తూ ఉంటే నాకు దుఃఖం ఆగట్లేదు ప్రభా, వీటన్నిటికీ పరిష్కారం నీవే అని మరలా ప్రభు పాదాల దగ్గర పడి ఆడవడం ప్రారంభించారు. నిజంగా ప్రభు ఏ వాగ్దానం అయితే మనకిచ్చారో ఆ వాగ్దానాలు నెరవేర్చగలిగిన దేవుడయ్యా. ఈరోజు అమ్మ, తల్లి, అయ్యా, మనందరం ఎన్నో పరిస్థితుల మధ్య ఉన్నాం. ఈ పరిస్థితులు మనం జయించలేక చనిపోవాలని ఎన్నో ఆలోచనలు కలిగి మీరు బ్రతుకుతున్నారేమో. మీరు ఈరోజు ఉన్నట్లు రేపు ఉండదన్న సంగతి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నా ప్రభు అన్ని పరిస్థితులు తారుమారు చేయగలిగిన దేవుడు. ఆనాడు నేను దుఃఖంతో చాలా నిర్ణయాలు తీసుకున్నాను, కానీ ఈరోజు సంతోషాన్ని అనుభవిస్తున్నప్పుడు అనిపిస్తోంది, ఆ రోజు నేను చనిపోయి ఉంటే ఎంత ఆశీర్వాదాన్ని అనుభవించాలని కాదేమో. నా ప్రభు ఎట్లాంటి వారు తెలుసా? మొరపెట్టు వారందరికీ ఉత్తరం ఇచ్చే దేవుడు ఆయన. ఈరోజు మీరు కన్నీరు కార్చి ప్రార్థన చేయండి. ఆయన ఉత్తరం ఇవ్వడమే కాదు, ఆయన మనల్ని విడిపించే దేవుడు, మనల్ని ఘనపరిచే దేవుడు ఆయన. ప్రభు నన్ను వ్యాధి నుంచి విడిపించారు, కుటుంబ శోధల నుంచి విడిపించారు, అవమానం నుంచి విడిపించారు. నేను ఎక్కడైతే అవమానించబడ్డానో అదే స్థలంలో నా ప్రభు ఘనపరిచినట్లే ఈ వీడియో చూస్తున్న మీ అందరిని నా ప్రభు ఘనపరచబోతున్నారు. విశ్వాసంతో ఉండండి, ధైర్యంగా ఉండండి. ఆయన ఘనపరచడమే కాదు, దీర్ఘాయువు చేత ప్రభు మనల్ని తృప్తిపరుస్తారు. ఆయన రక్షణ మన పట్ల చూపిస్తారు. ఈరోజు అన్నిటినీ అనుభవించడానికి దేవుడు ఆరోగ్యాన్ని ఇస్తాడు. మీరు ఎన్నడూ దిగులు పడద్దు. ఈరోజు ఉండిన కష్టాలు బట్టి రకరకాల నిర్ణయాలు తీసుకుంటున్నారేమో. ఎవరెవరో మోసం చేశారని ఇంకెందుకు బ్రతకడం అని వెనుకడుగు వేస్తున్నారేమో. చుట్టూ అప్పుల బాధల మధ్యన ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి మధ్యన, అయ్యో నేను ఇంకా బ్రతుకుండే కన్నా చనిపోతే నా పిల్లలైనా క్షేమంగా ఉంటారేమో, నా భార్య అయినా క్షేమంగా ఉంటుందేమో అని రకరకాల ఆలోచనలు కలిగి ఉంటున్న కుటుంబాలందరికీ నా హృదయపూర్వకం ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. ఎన్నడూ ప్రార్థన ఆపొద్దు. ఎందుకంటే మనం చేసే ప్రార్థన ద్వారానే బలమైన విజయాలు మనం సాధించగలం. అన్ని పరిస్థితులు మార్చగలిగిన దేవుడు ఈరోజు నీ కన్నీరుని చూస్తూ ఉన్నాడు. విశ్వాసంతో ఉండండి, ధైర్యంగా ఉండండి. గాడ్ బ్లెస్ యూ.